వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సేమియా కేసరి అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3 to 4 స్పూన్స్ నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకొని ఒక కప్లోకి పక్కకి తీసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను జీడిపప్పు అండ్ అలాగే ద్రాక్షను తీసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే నెయ్యిలోనే ఒక కప్పు సేమియాను వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని సేమియాను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సేమియా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోనే ఒక కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళను వేసుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటూ సేమియాని బాగా ఉడికించుకోవాలి. ఇలా సేమియా మొత్తం ఆల్మోస్ట్ 70 to 80% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ని వేసుకోవాలి. ఒక కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ని వేసుకోవాలండి. షుగర్ కొంచెం తక్కువగా తినేవాళ్ళు 1/2 కప్పు షుగర్ తీసుకుంటే టేస్ట్ అనేది సరిపోతుందండి. మొత్తం అంతా బాగా కలుపుకుంటూ షుగర్ మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను కొంచెం లైట్గా ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి పూర్తిగా ఆప్షనల్. సో ఫుడ్ కలర్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయి ఇలా సేమియా దగ్గరికి అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక సేమియాలో ఎటువంటి నీరు లేకుండా ఇలా మొత్తం అంతా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇక మన సూపర్ టేస్టీ సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదా మీకు అప్పటికప్పుడు వెంటనే స్వీట్ తినాలనిపించినప్పుడు చిటికెలో ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayasingh YouTube channel. Please subscribe చేసుకోండి.